कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। ओम श्री गुरुभ्यो नमः। कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहम्। कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। प्रिय భగవద్బంధువులారా, మనము 4 అధ్యాయాలు పరిపూర్ణం చేసుకున్నాము. ఇప్పుడు పంచమోధ్యాయం కర్మ సన్యాస యోగం. ఈ పంచమోధ్యాయాన్ని ప్రారంభించే ముందు ఒక్కసారి చతుర్థాధ్యాయంలో మనం తెలుసుకున్న కొన్ని విశేషాలు క్లుప్తంగా ఒకసారి పునర్విమర్శన చేసుకుందాం. ఇదం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే స్వాహ మనురిక్ష్వాకువే అబ్రవీత్. ప్రారంభ శ్లోకంలో చతుర్థోధ్యాయంలో ఈ భగవద్గీత నువ్వు ఎప్పుడో ఎవరికో చెప్పానంటున్నావు, నువ్వు నా ముందు నిలబడున్నావు, నువ్వు అప్పుడు చెప్పిన వాడు ఇప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు అప్పటి నుంచి ఎలా ఉన్నావని ఏదో ఒక రకమైన అసందిగ్ధ ప్రశ్న వేసినటువంటి అర్జునుడికి చెప్పాడు. నేను సూర్యుడికి బోధించాను, సూర్యుడు మనువుకి బోధించాడు, మనువు ఇక్ష్వాకుడికి బోధించాడు అని చెప్పడంలో పరమార్థాన్ని అంతరార్థాన్ని మనం తెలుసుకున్నాం. ఏంటంటే సూర్యుడు మనకి ప్రాణాధారం, మనకి జీవనాధారం, మనకే కాదు అన్ని జీవులకు, మన భూమి మీదే కాదు గ్రహాలలో మనకి తెలియని అన్ని రకాలైనటువంటి జీవరాశులకు సూర్యుడే ప్రాణం. సూర్యుడు మనకి దగ్గరలో ఉన్న నక్షత్రము. కోటాను కోట్ల ఇతర నక్షత్రాలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. సూర్యుడి యొక్క ఆ కాలాన్ని మనం వెలుగు సంవత్సరాల దూరంలో ఆ లెక్కలో మనం తెలుసుకున్నట్లయితే సూర్యుడిని చేరడానికి ఎన్ని కోటాను కోట్ల వెలుగు సంవత్సరాలు అవుతాయి అనే విషయం కూడా చర్చించుకున్నాం. అన్న కోటాను కోట్ల వెలుగు సంవత్సరాలని లెక్క వేస్తే ఒక చతుర్యుగము కాస్త ఏమవుతుంది, ఒక మనువు అవుతుంది. ఆ మనువు మనలో వ్యాపించినటువంటి ఇక్ష్వాకు అంటే ఈ చోటు మొత్తము ఈ భూమిలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉన్నదో, శూన్య ప్రదేశం ఏదైతే ఉన్నదో, ఆకాశం ఏదైతే ఉన్నదో, గ్రహాల్లో ఉన్నటువంటి ఆకాశం, ఇదంతా కలిపి ఇక్ష్వాకు అంటారని మనం తెలుసుకున్నాం. ఇది ఒక గొప్ప సాంకేతికమైన శాస్త్రీయమైన మహాజ్ఞానాన్ని మనకి అర్జునుడికి చెప్తున్నట్టుగా మనందరికీ బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా కొన్ని మనకి బాగా ముఖ్యమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడ గ్లాని జరుగుతుందో, ధర్మానికి చెడు జరుగుతుందో అప్పుడు నేను ఉద్భవించి దాన్ని అంతం చేస్తాను అని చెప్పాడు. అదేవిధంగా మనం చేయాల్సిన పనిని కూడా చక్కగా విస్పష్టంగా చెప్పాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడంలో నీవు మరణించినా సరే, నాశనమైనా సరే స్వధర్మాన్ని వదలకు. పరధర్మము భయావహమైనటువంటిది. యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ విత్ 100% కాన్సన్ట్రేషన్ అండ్ డివోషన్ అని చెప్పారు. అది కూడా చతుర్థాధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అలాగే మనం అలా ఉన్నట్లయితే మనం సాధువు జీవులం అవుతాం. కాబట్టి మనల్ని రక్షించడం అనేది ఆయన యొక్క బాధ్యత, పరమాత్మ యొక్క బాధ్యత. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను అన్ని యుగముల్లోనూ కూడా ధర్మ సంస్థాపన చేయడం కోసం
సాధువుల్ని రక్షించడం కోసం, దుష్కృతులు చెడ్ల పనులు చేసేటువంటి చెడ్ల భావాలతో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రకమైనటువంటి దుష్ట భావాలు ఉన్నటువంటి వాళ్ళు, దుష్ట జీవనం ఉన్నటువంటి వాళ్ళని నాశనం చేస్తాను, దుష్ట చింతనను కూడా నాశనం చేస్తానని మనకి చెప్పారు. అదొకటి నేర్చుకున్నాం. నిత్యతృప్తమై మనం ఉండాలి, యాదృచ్ఛిక లాభాన్నితో మనము సంతృప్తి పడాలి అనేటువంటి కొన్ని గొప్ప విషయాలు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు పంచమోధ్యాయంలో కర్మ సన్యాస యోగాన్ని గురించి చెప్పే లోపల అర్జునునికి మనకు వచ్చినట్టే మరొక సందేహం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? కర్మను నీవు చెయ్యి, కర్మ సన్యాసము చేసినట్లుగా, అంటే కర్మయందు ప్రతిఫలాపేక్ష లేకుండా నువ్వు చేయాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా చేస్తే కర్మ సన్యాసం అవుతుంది. ఈ పంచమోధ్యాయాన్ని కర్మ సన్యాస యోగం అని సంబోధించాను. కానీ చతుర్థోధ్యాయంలో మనం ఏ విధమైనటువంటి విషయాన్ని తెలుసుకున్నాం అనుకున్నాం? అక్కడ జ్ఞాన కర్మ సన్యాస యోగము. అంటే జ్ఞాన కర్మ సన్యాస యోగములో మనము చర్చించాల్సిన విషయాలు పంచమోధ్యాయములో కూడా కంటిన్యూ అవుతున్నాయి, కొనసాగుతున్నాయి. కాబట్టి దీన్ని కూడా మనం కర్మ సన్యాస యోగము అని పిలవచ్చు. ఇంకొకటి ఏంటంటే, అర్జునుడికి ఒక ధర్మ సందేహం వచ్చింది. ఆ సందేహం మనం విన్నట్లయితే మనకి ఈ పంచమోధ్యాయంలో కూడా కర్మ సన్యాస యోగం అనే ఒక ప్రస్తావన ఎందుకు వచ్చిందో మనకి అర్థమవుతుంది. అర్జునుడు ఏమంటున్నాడు? సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యత్ శ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం చేయాలన్నావు నాయన, నువ్వు కర్మ సన్యాసం చేయాలన్నావు. మళ్ళీ నువ్వే కృష్ణ కర్మ చేయాలంటున్నావు. సన్యాసం కర్మణాం కృష్ణ. ఓ కృష్ణ, కర్మ సన్యాసం చేయాలన్నది నువ్వే. కర్మ నువ్వు చక్కగా నువ్వు ఏ విధంగా కర్మని పరిపూర్ణం చేయాలో ఆ విధంగా చెయ్యాలి ప్రతి వ్యక్తి అని చెప్పింది నువ్వే. మరి ఇది ఒక డౌట్ వస్తుందండి, సందేహం వస్తుంది. ఏది మంచిది? ఎత్ శ్రేయము, ఈ రెండిట్లో ఏది మంచిది? అదే చెయ్యాలి కదా. అది డౌట్ వస్తుంది నాకు. తన్మే బ్రూహి సునిశ్చితం, నిశ్చితమైనటువంటి విషయాన్ని నాకు చెప్పు, నాకు డౌట్ వస్తుంది. అది చేయమంటావా, ఇది చేయమంటావా? సన్యాస యోగం కావాలా, కర్మ చేయమంటావా అని అడిగారు. అంటే ఇప్పుడు ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే, అర్జునుడు విషాదంలోంచి సబ్జెక్టులోకి వచ్చాడు, విషయ గ్రాహ్యములోకి వచ్చాడు, నాలెడ్జ్ కోసం తహతహ పడుతున్నాడు మనలాగే. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగశ్చ, సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయకరాభువౌ నిశ్రేయ సకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. ఈ రెండు కూడా మంచివేనైనా, కర్మ సన్యాసము కర్మ యొక్క పాలనము రెండు కూడా కరెక్టే, మంచివే. కానీ ఈ రెండిట్లో కూడా కంపారిటివ్గా పోల్చి చూసినట్లయితే ఎక్కువగా పాటింపవలసింది కర్మయోగాన్ని మాత్రమే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, అంతరార్థం, ఇప్పుడు మొత్తం ఈ ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటి మీద ఇంట్రెస్ట్ లేక, కుతూహలం లేక, నేను వివాహం చేసుకోను, నేను అడవుల్లో ఉంటాను, కాషాయ వస్త్రాలు ధరిస్తాను, తపస్సు చేసుకుంటాను అని వెళ్ళిపోయారు అనుకోండి, కర్మ సన్యాసం చేశారు. గొప్ప విషయమే, కాదని అనుకోవద్దు, నిజమే. వాళ్ళు గొప్ప ఋషుల వల్లే తపస్సు చేస్తున్న తాపస్సులు అవుతున్నారు, సంతోషం, అది మంచిదే. కానీ అందరూ అలా చేయగలరా? అందరూ అలా చెయ్యాలా? కర్మ చేస్తూ, మన పనులు మనం చేస్తూ, మన డ్యూటీస్ మనం చేస్తూ, మన యొక్క నియమమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ, ప్రాపంచిక విషయాల్లోనే ఉంటూ, వీటినే సక్రమమైన విధానంతో భగవత్ చింతనతో కూడా కలిపి చేసినట్లయితే ఇది కూడా గొప్పదే కదా. ఇది కర్మయోగం, అది సన్యాస యోగం, రెండు మంచివే. కానీ కంపేర్ చేసినట్లయితే కర్మయోగమే మంచిది అని చెప్తున్నాడు. ఎందుకంటే అందరూ చాలామంది ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, అనేక కార్యక్రమాల్లో ఉంటారు, అనేక వృత్తుల్లో ఉంటారు, అనేక ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు, ఏవేవో జీవిత బాధ్యతల్లో ఉంటారు, గృహస్థులు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులకు సేవ చేసే పుత్రులు ఉంటారు, సంతానం ఉంటుంది. అలాగే సంతానాన్ని పైకి తీసుకొచ్చే తల్లిదండ్రులు, ఎన్ని రకాల బాధ్యతలు అండి. ఉద్యోగస్తులు, ఆ ఉద్యోగాలు ఇచ్చే పై అధికారులు, అలాగే అధికారులు, ఆ అధికారులకు పనిచేసే అనేక మంది కింద ఉండేటువంటి పనివాళ్ళు. ఇలాగా
వీళ్ళందరూ కూడా కర్మ సన్యాసం చేయాలని అనే కంటే అది మంచిదే అయినా వీళ్ళు చేసేటటువంటి ఈ ఏదైతే విధి ఉన్నదో ఆ విధిలోనే ఒక పరమాత్మను దర్శించుకొని ఒక చక్కటి క్రమశిక్షణ విధానంతో చేయడం అనేది సన్యాస యోగము కంటే గొప్పది. ఒక గృహస్థుగా ఉంటూనే, ఒక సంఘములో ఒక పౌరుడిగా ఉంటూనే, ఒక దేశంలో పౌరుడిగా ఉంటూనే, ఒక ప్రపంచంలో పౌరుడిగా ఉంటూనే, ఒక భూమి మీద జీవిగా ఉంటూనే మన కర్తవ్యాన్ని మనము ప్రతిఫలాపేక్ష లేకుండా పాటించినట్లయితే దానిని మించిన ఉత్తమమైన జన్మ ఇంకొకటి లేదు. దట్ ఈస్ కాల్డ్ కర్మయోగ, ప్రాక్టికల్ వే ఆఫ్ వర్షిపింగ్ గాడ్. భగవత్ ఆరాధనలోకే వస్తుంది అది కూడా అని మనకు చెప్తున్నారు. ఇది మనకి ఇందులో ఉన్న గొప్ప విషయం. దీన్ని విపులీకరించి ఏమంటున్నారంటే, జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మనం ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం, ఓ పని చేసుకుంటున్నాం, ఓ వ్యాపారం చేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి నలుగురిలో సంఘంలో జీవిస్తున్నాం, కొన్ని కట్టుబాట్లకి లోబడి పనిచేస్తున్నాం ఉన్నాం. కాబట్టి ఈ పనిలోనే, ఈ కర్తవ్య నిర్వహణలోనే యోన ద్వేష్టి నకాంక్షతి, మనము ద్వేషము పెంచుకోకుండా, కోరిక పెంచుకోకుండా ఒక డ్యూటీ లాగా చెయ్యాలి ఏ పని చేసినా. జ్ఞేయస్య నిత్య సన్యాసి, ఆ విధంగా చేసేవాడు నిత్య సన్యాసి అయి ఉంటారు. సన్యాసి అంటే అర్థం కాషాయ బట్టలు కట్టుకున్న వాళ్ళని కాదు. సత్ ప్లస్ న్యాసము, మంచి కొరకు భ్రమలను విడిచిపెట్టేవాడు. మనం గృహస్థుగా కూడా ఆ పని చేయొచ్చు. స్త్రీలు చేయొచ్చు, పురుషులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. నిత్య సన్యాసులము మన కర్తవ్య నిర్వహణ ద్వంద్వాలకి అతీతుడై, అంటే రాగద్వేషాలకు అతీతుడై చేసినట్లయితే వాడు పరమాత్మకి చేరువవుతాడు. ఇంకా వాళ్ళకంటే వేరే అన్నీ వదిలిపెట్టి ఎక్కడో అడవుల్లో ఉండే వాళ్ళకంటే చేరువగా ఉండేవాడు పరమాత్మ. పరమాత్మ వీళ్ళ విషయంలో ఎక్కువగా తన యొక్క కృపా కటాక్షాన్ని చూపిస్తాడు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి, దేన్ని ద్వేషించద్దు, దేన్ని కోరుకోకు. నిర్ద్వంద్వోహి, ద్వంద్వములకు దూరంగా ఉండు, అతీతంగా ఉండు. ద్వంద్వములు అంటే రెండు, ఏమిటి వాటాలే? ఒకటి రాగము, రెండు ద్వేషము. ఒకటి అట్రాక్షన్, రెండు హేట్రెడ్. హేట్రెడ్కి దూరంగా ఉండండి, అట్రాక్షన్కి దూరంగా ఉండండి. డూ యువర్ డ్యూటీ, వాట్ ఎవర్ కమ్స్. ఏదొస్తే అదే నీకు మహాప్రసాదం, భగవంతుడు ఇచ్చిన మహాప్రసాదం. అంటే సంతృప్తి, కంటెంట్మెంట్, సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. వీ షుడ్ బి హ్యాపీయెస్ట్ విత్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్, వాట్ ఎవర్ ఈజ్ విత్ ఇన్ అవర్ రీచ్. అది అందులో ఉన్నటువంటిది. నిర్ద్వంద్వోహి మహాబాహు సుఖం బంధాత్ ప్రముచ్యతే, వాడే నిజమైన సుఖజీవి. సాంఖ్యయోగో పృథగ్బాలా ప్రవదంతి న పండితా. మనం సాంఖ్యయోగాన్ని నేర్చుకున్నాం 2వ ద్వితీయ అధ్యాయంలో. సాంఖ్యయోగం అంటే జ్ఞానయోగం. వీడే నిజమైన జ్ఞాని. ఇప్పుడు నేను చెప్పినది పాటించేవారే జ్ఞాని. వీళ్ళకి చదువుతో అవసరం లేదండి, అందంతో అవసరం లేదు, ధనంతో అవసరం లేదు. ప్రతి వాడు కూడా దీనికి అర్హుడే. ఆ విజ్ఞానం ఎలా వస్తుంది? మన ప్రవర్తనలోంచి వస్తుంది. భగవద్గీత నిజంగా మన ప్రవర్తనకి, మన పర్సనాలిటీ డెవలప్ అవడానికి, మన యొక్క ప్రవర్తనలో మనం చక్కటి ప్రకాశవంతమైనటువంటి ఆదర్శాన్ని చూపించడానికి గొప్ప గైడ్, గొప్ప గ్రంథం. దీన్ని మించిన గ్రంథము ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది చాలా గొప్ప గ్రంథం. ఎందుకంటే హౌ షుడ్ అవర్ బిహేవియర్ బి, మన బిహేవియర్ ప్రవర్తన ఎలా ఉండాలి అని చెప్తుంది. ఇక్కడ దేవుడి ప్రస్తావన కంటే మన ప్రస్తావన ఎక్కువ. అది నిజంగా ప్రాక్టికల్ లైఫ్. ఏకమప్యాస్థిత సమ్యక్ ఉభయోర్విందతే ఫలం, విందతే ఫలం. ఈ రెండింటిని కూడా సమానంగా, కష్టం వస్తే కుంగిపోడు, సుఖం వస్తే పొంగిపోడు. అది మనిషికి ఉండవలసినటువంటిది. కాబట్టి నువ్వు ఇప్పుడు నీకు కర్మ సన్యాస యోగము మంచిదే అయినా కర్మయోగమునందే నువ్వు ఉండు. నీ యొక్క యుద్ధ భూమిలో ఎదుర్కొండా ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించు. అంటే ఇంపార్షియల్గా,
అంటే పక్షపాత బుద్ధి లేకుండా ఉండు. ఆ విధంగా చెప్పి నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. నైవ కించిత్ కరోమీతి యుక్త మన్యేత తత్వవిత్. నేనేదో చేస్తున్నా, నేనేదో చేస్తున్నా, ఇదంతా నా అచీవ్మెంటే, ఆహా ఐఎమ్ గ్రేట్ ఇలాంటి అలవాట్లు, ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి షో బిజినెస్ వద్దు. నువ్వు ఇప్పుడు నేను చెప్పబోయే పనులు ఏది చేసినా ఆ పనుల్లో నేను చెప్పిన జ్ఞానము ప్రతిబింబించాలి. ఏమిటా పనులు? నా ఇవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ అని చెప్పిన తర్వాత పనులు చెప్తున్నారు. చెప్పండి, చూడండి. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వజన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహంతు, ఉన్మిషన్, నిమిషన్నపి. మనం ఇప్పుడు చెప్పిన పనులు చెయ్యకుండా మనకి జీవితం గడవదు. రోజే గడవదు. రోజు కాదు, గంట కూడా గడవదు. గంట కాదు, నిమిషం కూడా గడవదు. ఏమిటిది? పశ్యన్, మనం చూస్తాం. మన చూపులో ఈ భావము నిర్ద్వంద్వ భావం ఉండాలి. అట్రాక్షన్స్కి లొంగిపోకూడదు. అట్రాక్షన్ కేసి మన చూపులో కూడా పవిత్రత ఉండాలి. శృణ్వన్, వినడం. మన చెవులను ఉపయోగించుకుంటున్నాం, ఇందాక కళ్ళు ఉపయోగించుకున్నాం. వినేది మంచి మాట విను, చెడు మాటలు జోలికి వెళ్ళకు. ఎక్కడ వాళ్ళు చెడు చేసి పెట్టుకుంటున్నారు. డోంట్ గో దేర్, డోంట్ కాన్సన్ట్రేట్, డోంట్ డైవర్ట్. పశ్యన్, శృణ్వన్. స్పృశన్, స్పృశించేటప్పుడు జాగ్రత్త. ఏది మంచిదో ఏది చెడో చూసుకో. చూడండి ఎంత సింపుల్ వే చెప్తున్నారు. మనం చూసినా, విన్నా, ఏదైనా స్పృశించినా, టచ్ చేసినా, జిఘ్రన్, ఏదైనా వింటున్నా, చేస్తున్నా, ఏదైనా వాసన చూసినా, చూడడం, వినడం, టచ్ చేయడం, వాసన చూడడం. అశ్నన్, ఆహారం తీసుకోవడం. అశ్నన్, ఆహారం తీసుకోవడం. గచ్చన్, మనం ఎక్కడికైనా వెళ్తుంటే 4 అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. ఎక్కడికో వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఇది ఎంతవరకు కరెక్టు, ఏ విధంగా వెళ్తున్నాం, ఎలా చేస్తున్నాం. మన నడక అంటే 2 అర్థాలు. ఒకటి మామూలు కాళ్ళతో నడవడం, ఓ ప్రదేశానికి వెళ్ళడం. రెండోది జీవిత గమనం. ఈ 2 అర్థాల్లో. స్వపన్, నిద్రపోయేటప్పుడు, నిద్రలో కూడా సహజంగా నిద్రపోవాలి. ఎంతకాలం నిద్రపోవాలి? బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. కొన్ని ఉన్నాయి. అవన్నీ స్వపన్. దానికి కూడా కొన్ని ఉన్నాయి. మా మందు తాగితే కానీ మేము నిద్రపోవండి అనకూడదు. మందు తాగితే కానీ మనం నిద్రపడదు. ఏమిటది? స్వపన్, నిద్రపోయేటప్పుడు. శ్వాసన్ అంటే శ్వాస తీసుకునేటప్పుడు కూడా మనము ఇంత జాగరూకులమై ఉండాలి. అంటే ఏమిటి? మనం శ్వాస తీసుకునేటప్పుడు స్వచ్ఛమైన గాలిని మనము లోపలికి పీలుస్తాం. స్వచ్ఛమైన గాలిని పీల్చి లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా చేరి ఉంటుంది అక్కడ ఊపిరితిత్తుల్లో. ఆ బ్యాక్టీరియా అంతతో అది కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయి కల్మషం అవుతుంది. దాన్ని పీలుస్తాం, మళ్ళీ విడుస్తాం. అంటే ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్. ఈ రెండింటిని కలిపి రెస్పిరేషన్ అంటారు. ఈ రెండింటిని మనము మన జీవితాన్ని మనం అనుభవించి ఆయుర్దాయాన్ని పెంచేటటువంటి ఒక గొప్ప సత్కార్యం అది. దాన్ని మనము సిగరెట్ పొగతోనూ దాంతోనూ నోటి ద్వారా పీల్చి అవచేయిస్తే అసలే కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉంటున్నప్పుడు వీటన్నిటిని అనారోగ్య సూచకమైనటువంటి ఇటువంటి వాటిని భ్రమలతో, నిర్ద్వందంగా ఉండవలసిన చోట భ్రమలతో, ఒక దురలవాట్లకి మీకు భ్రమలతో వాటికి ఆకర్షితులం అవ్వడం ఎంత తప్పండి. కాబట్టి శ్వసన్ ఇది కూడా ఈ సిగరెట్లే కాదండి. ఇంకా శ్వసన్ అంటే మనము దీర్ఘముగా లోపలికి అదిపించి మళ్ళీ దీర్ఘంగా వదలాలి. ఒక నిమిషంలో కనీసం ఒక 10 సార్లు అవ్వాలి. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము, ఇలాంటివి రెస్పిరేషన్
ఒక 10 టైమ్స్ అంతవరకు ఉంటే ఆరోగ్యం. అలా కాకుండా మనం కోపంగా ఉన్నాం అనుకోండి, మనకి తెలియకుండానే 30 సార్లు గాలి పీల్చేస్తాం, వదిలేస్తాం. ఆ ఆయాసంతో ఓ ఓ ఎగిరి పడిపోతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది? అనారోగ్యం వస్తుంది. కాబట్టి కోపాన్ని జయించి, కామాన్ని జయించి, మౌఢ్యాన్ని జయించి, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలను జయిస్తే మన శ్వాస కూడా మనం ఎంత నెమ్మదిగా, ఎంత శాంతంగా మన మనస్సుని పెట్టుకుంటే అంత హాయిగా గాలిని పీల్చగలం. శ్వాసించడంలోనే ఇంత సైన్స్ ఉంది చూడండి. అందుకనే ఈ యోగం చేసేటటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ప్రాణాయామం చేసేటటువంటి వాళ్ళు కూడా దీర్ఘంగా చాలాసేపు లోపలికి తీసి చాలాసేపు వదులుతారు. అలా చేయడం వల్ల ఎంత బలము, ఆరోగ్యము, ఏ రకమైన వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె వ్యాధులు ఇవేవి రావు. రక్త ప్రసరణ హాయిగా జరుగుతుంది శరీరం అంతా. ఇంత దాన్ని వదిలిపెట్టుకుని తక్కువ అంచనా వేసి ఉండకూడదు. శ్రీకృష్ణుడంత గొప్ప ఉత్తమోత్తమ అవతారమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైన కృష్ణుడు ఈ చిన్న విషయాన్ని కూడా ఇంత ప్రాతినిధ్యం ఇచ్చి చెప్తున్నాడంటే మనం ఎంత అదృష్టవంతులో చూడండి. కాబట్టి శ్వాసించడంలో కూడా మనము ఆ విధంగా కర్మయోగుల వలె ఉండవలను. చూసినా కర్మయోగత్వమే, విన్నా, వాసన చూసినా, తిన్నా, ఒక స్పర్శ చేసినా, వెళ్ళినా, వచ్చినా, నిద్రపోయినా, లేచినా, 24 hours we should be observing the great principles prescribed by the Lord of the universe. అది గొప్పతనం. ఇంకా చెప్తున్నారు ప్రలాపన్ మాట్లాడేటప్పుడు, ప్రలాపన్ మాటలో కూడా సౌమ్యమైన మాట, శాంతము నిండిన మాట, క్రోధానికి అతీతమైన మాట, మోహాలకు అతీతమైన మాట ఎప్పుడు శాంతంగా ఉండాలి, నిదానంగా ఉండాలి. విసృజన్ కొన్నిటిని వదిలిపెడతాం, కొన్ని వదిలిపెట్టేస్తాం, విషయాలు పనులు అవగొట్టేస్తుంటాం. ఆ వదిలిపెట్టినా కూడా ఏది వదిలిపెట్టాలి, ఏది వదిలిపెట్టకూడదు, ఏది పారేయాలి, ఏది పారేయకూడదు, ఏది మనకు వద్దు, ఏది కావాలి. గృహణం ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు. అంటే లంచం తీసుకోకూడదు, అక్కర్లేని విషయాలు తీసుకోకూడదు, ఎవరి దగ్గర ఎవరో ఇంట్లో ఏదో గొడవ ఉంది, ఆ గొడవ కేసు మనం వెళ్ళకూడదు. ఏది గ్రహించాలో అదే మంచి తీసుకోవాలి. ఓన్లీ మనం వెల్కమ్ బోర్డు దేనికి పెట్టాలి, మంచికే పెట్టాలి. ఎగ్జిట్ బోర్డు బ్యాడ్కి ఉండాలి. ఆ విధంగా విసృజన్, గృహం, ఉన్మిషన్, మనం కళ్ళు మూసి తెరిచేటది కూడా మన చేతిలో పని కాదని మనకి తెలియకుండానే మనం అలా రెప్పవాల్చి రెప్ప తీస్తూ ఉంటాం. అంటే ఏంటి? ఇదంతా కూడా పరమాత్మ మనకి ఇచ్చినటువంటి శక్తులు ఇవన్నీ. నిమిషన్నపి అంటే మనం కళ్ళు ముయ్యడం, కళ్ళు తెరవడం, అంటే ఏది వద్దనుకోవాలి, ఏది కావాలనుకోవాలి, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ప్రసాదితములు అని తెలుసుకుని ఇంద్రియార్థేషు వర్తం తయితి ధారయన్. ఈ ఇంద్రియాలు దేనికి ఏది ఉపయోగించాలో అలాగే, దేనికి ఎప్పుడు ఏది ఎలా చేయాలో, అది ఎందుకు ఉపయోగించాలో అలా ఉపయోగించాలి అని తెలుసుకున్నవాడు నిజమైన కర్మయోగి. ఇప్పుడు చెప్పు, కర్మయోగి అంటే ఏమిటి అర్థం చేసుకున్నావా ఓ అర్జున అని. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వతో పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రళపన్, విసృజన్, గృహ్ణన్, ఉన్మిషన్, నిమిషన్. ఇంత లిస్ట్ ఇచ్చారు. మన నిత్య జీవితంలో ఉన్న సింపుల్ థింగ్స్ అనుకున్నవన్నీ కూడా ఆయన ప్రాముఖ్యత ఇచ్చి చెప్పారు. కాబట్టి ఇది చెబుతూ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః. ఇవన్నీ నువ్వు చేసినట్టే బ్రహ్మజ్ఞానానికి నీవు చేరువవుతావు. సంగం త్యక్త్వా కరోతి యః. ఎవరైతే సంగం త్యక్త్వా, ఈ మన ఒక సంగమాన్ని అంటే ఒక ఆకర్షణకి లొంగడాన్ని ఎవరైతే వదిలిపెడతారో వాళ్ళు నిజంగా బ్రహ్మజ్ఞానులు అవుతారు. లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస. ఈ సత్యాన్ని ఒక ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంత చిన్న సింపుల్ ఉదాహరణ ఇస్తున్నారు చూడండి. ఒక ఆకు, పద్మపత్రమివాంభస, తామరాకు ఉంది కదా, తామరాకు మీద 4 చుక్కలు నీళ్లు పడితే ఆ నీళ్లు తామరాకుకి అంటవు. నీళ్ళదారి నీళ్ళదే, ఆకుదారి ఆకు. ఒకసారి దులిపామనుకోండి, ఆకు మీద తడి ఉండదు,
తామరాకు ఎంత గొప్పదంటే ఈ తడికి లొంగదు. వేరే ఆకుల మీద మీరు వేసిన నీళ్ళు అవి కొంత తడి అంటుతుంది. కానీ తామరాకు మీద నీరు పద్మపత్రం ఇవాంభస, దానికంటే నీరు అంటని తామరాకులాగా మనం నీళ్లు అంటే ఆకర్షణలకు దూరంగా ఉన్న ఒక తామరాకుని చూసి నేర్చుకుందాం. మనమంతా అంటనట్టుగా ఎలా ఉండగలము. అన్ని పనులు చేస్తాం, చాలా కుతూహలంతో చేస్తాం, మనస్ఫూర్తిగా చేస్తాం. కానీ ఆ ఫలితం వచ్చినప్పుడు పొంగిపోవడం చెయ్యం. అది తామరాకు యొక్క గొప్పతనం. ఆ ఉదాహరణ ఇచ్చారు. లిప్యతే నస పాపేన పద్మపత్రం ఇవాంభస. పద్మపత్రం అంటే తామరాకు వలె ఉంటుంది. కాయేన మనసా బుద్ధ్యా కేవలైంద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఇప్పుడు కూడా చెప్తున్నారు, సంగమం పెట్టుకో, ఆ రకమైనటువంటి మోహము పెట్టుకోవద్దు, ఆకర్షణలు పెట్టుకోవద్దు. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి, మన మనస్సుతో, శరీరముతో, బుద్ధితో అన్నిటికీ మనము పనులు చేయాలి, బుద్ధి చెప్పినట్టు వినాలి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా హృదయ స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మనం పూజ చేసినప్పుడు ఈ శ్లోకం చదువుకుంటాం. ఈ మంత్రాన్ని ఏమిటంటే, కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతి స్వభావాత్ కరోమి యజ్జ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. నేనే పని చేసినా, శరీరంతో చేసిన, మెదడుతో చేసిన, ఆలోచనతో చేసిన, బుద్ధితో చేసిన, మనసుతో చేసిన, ఇంద్రియాలతో చేసిన అన్ని నారాయణకే సమర్పితం. నారాయణ ఆ దైవానికే, పరమాత్మకే అంకిత భావంతో చేస్తున్నాను. ఇట్ ఈస్ డెడికేటెడ్ టు గాడ్, లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ అని ఆ విధమైన మనసులో చెయ్యాలి అని ఇంకా వివరంగా చెప్తుంది. మనకి ఇంకా అర్థమైందా లేదా అని. ఎంత దయామయుడండి, గ్రేటెస్ట్ టీచర్ ఆఫ్ ద యూనివర్స్ ఆయన, మనకు గొప్ప టీచర్ ఆయన. జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అంటారు. అందుకని సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి, సర్వకర్మాణి మనసా సన్యాస్యాస్తే సుఖం వసి. కాబట్టి అన్ని కర్మల్ని చెయ్యి, కానీ మనస్సు దాని మీద సంగమం ఉండకూడదు, పని చెయ్యాలి. ప్రాణం లేని అనేక వస్తువులు మనకి ఎంతో సేవ చేస్తున్నాయి. వాటిని తిడితే అవేం పట్టించుకో, పొగిడినా పట్టించుకో, ఆహారం అడగవు, ఏమి లేవు. ఓ ఫ్యాను, ఓ రేడియో, ఓ టీవీ, ఓ బల్బు, ఏది తీసుకోండి, ఏది తీసుకున్నా వాటి డ్యూటీ అవి 100% న్యాయంగా చేస్తున్నాయి. ప్రాణం లేని అవి చేస్తున్నప్పుడు మనం ఎంత బాగా ఉండాలంటే వాటికంటే చాలా గొప్పగా ఉండాలి అని ఆ విషయంగా మనకి చెప్తూ, మీరేమనుకుంటారంటే జనరల్గా మీ మనుషులంతా ఏదైనా చేస్తే అంతా దేవుడే అన్నీ ఆయనే చూసుకుంటాడు, దేవుడే రెస్పాన్సిబుల్. మనం తప్పు చేయడం, దేవుడి మీద తోసేయడం. మనం ఏదో తొందరపాటు చేయడం, దేవుడు నాకు ఎందుకు సక్సెస్ ఇవ్వలేదు, వాడెవడికో బాగున్నాడు, మనం వాడు కంపారిజన్ చేసుకుంటాం, దేవుడి మీద తోస్తాం. పాపపుణ్యాలు దేవుడి మీద చేయకూడదు, పాపపుణ్యాల కర్తలం మనమే అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకోవాలంటే పరమాత్మ స్వయంగా చెప్పింది తెలుసుకుందాం. ఏమిటంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ శ్లోకం మనం రోజు గుర్తుపెట్టుకున్నట్లయితే మన ప్రవర్తన చాలా గొప్ప ప్రవర్తనగా, ఆదర్శవంతంగా, సత్ ప్రవర్తనగా ఉంటుంది. ఏమిటంటే, నా దత్తే కస్యచిత్ పాపం, నా అదత్తే, నా ప్లస్ అదత్తే, నా దత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతువులు అంటే మనం జీవులు అందరం జంతువులనే. కాబట్టి జంతువులన్నీ అజ్ఞానంలో మునిగిపోయి కొట్టుమిట్టాడిపోతూ, ఒక కాలువలోనో సముద్రంలో మునిగిపోతూ ప్రాణాల కోసం పరితపించే మనుషులు మునిగిపోతున్నట్టుగా ఈ జంతువులంతా ఒక అజ్ఞానంలో మునిగిపోయి అనుకుంటూ ఉంటారు. ఏమని అంటే, నేనే మీ పాపాలన్నిటికీ కారణం, నేనే వాటన్నిటికీ ఫలితాలు తీసుకుంటా, మీ పుణ్యాలంటి ఫలితాలు నేను తీసుకుంటా. నో, నా అదత్తే కస్యచిత్ పాపం, కస్యచిత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపాన్ని నా అదత్తే నేను తీసుకోను, దాని యొక్క బాధ్యత
మీ పాపాలకి బాధ్యులు మీరే. నచైవ సుకృతం విభు, మీ సుకృతాలకి పుణ్యానికి కూడా బాధ్యులు మీరే. మంచి పని చేశారా మీకే ఉపయోగం, చెడ్డ పని చేశారా మీరే కష్టపడతారు. సో కర్మయోగులు మీరే జాగ్రత్తగా ఆలోచించుకోండి. నా ఆదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఇక టెక్నికల్ పాయింట్ ఏంటంటే ఏది పాపమో ఏది పుణ్యమో మనకి పరమాత్మ లోపల నుంచి బుద్ధి రూపంలో చెప్తాడు. మనం ఆయనది లెక్క చేయం. కాసేపు పక్కన కూర్చోవయ్యా అంటాం. ఎప్పుడైనా దొంగతనానికి వెళ్తున్న మనిషికి ఇది పాపం తెలీదా, తెలిసి చేస్తాడు. తప్పు చేసే మనిషికి తెలిసి చేస్తాడు, తెలిసి పొరపాట్లు చేస్తాడు, తెలిసి తప్పు చేస్తాడు. తెలిసి ఏం చెప్తారంటే లోపల తప్పు అని చెప్తున్నది ఎవరు? పరమాత్మ. అది కూడా మనకి ఇక్కడ విజ్ఞాన యోగంలో చెప్తారు. రాబోయే అధ్యాయంలో బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతన బుద్ధిమతామస్మి తేజస్వినామహం. అన్ని జీవరాశుల్లో బీజ రూపంలో, విత్తనం రూపంలో నేనున్నాను. చిన్న రూపంలో, సూక్ష్మ రూపంలో. ఏమిటది? బుద్ధి. నేను బుద్ధి అనే రూపంలో ఉన్నాను. మన శరీరమే ఒక దేవాలయం. నిజం మాట్లాడాలంటే మన శరీరం ఒక ఇట్ ఇస్ ఎ టెంపుల్. ఈ దేవాలయంలో మనం ప్రతిష్ట చేయకపోయినా వచ్చి కూర్చున్నారు ఎవరు? పరమాత్మ బుద్ధి రూపంలో. ఆ బుద్ధి మనతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు చెయ్యి, ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యకు, ఇలా ఉండు, అలా ఉండు చెప్తుంది. ఎప్పటికప్పుడు మనకి డైరెక్షన్ ఇస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? పక్కకి నొక్కేసి మనసు చెప్పినట్టు చేస్తాం. మరి అంటప్పుడు ఆయన ఎందుకు తీసుకుంటాడు బాధ్యత? నా అదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. వీ షుడ్ రిమెంబర్ దిస్ ఫర్ ఎవర్. వీ హ్యావ్ టు డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫాలో దిస్ 100%. అంచేత ఈ రకమైనటువంటి విషయాన్ని తీసుకుని కర్మయోగిగా నువ్వు ఉండవలసింది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్యతి సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. నువ్వు కర్మయోగి అయితే నీలో ఆ యోగి పాండిత్యము ఉన్నట్టు, పండితుడితో లెక్క అవుతుంది. నీకు సమదర్శనత్వం వస్తుంది. అంటే అన్నిటినీ సమానముగా చూసే ఆ గొప్పతనం నీకు వస్తుంది కర్మయోగి అయితే. ఆ విద్య, వినయం ఇవన్నీ కనుక నీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఈ జ్ఞానం వచ్చి నువ్వు సంపన్నుడు అయినప్పుడు బ్రాహ్మణుడు, గోవు, ఏనుగు, తర్వాత శునకం, ఈయన తక్కువ కులం వాడు, ఈయన ఎక్కువ కులం వాడు, ఈయన ఇలాంటి వాడు, ఆయన అలాంటి, ఈ తేడాలు నీకు కనపడవు. నువ్వు జ్ఞానం అవుతాయి. నువ్వు విద్యాభినయ సంపన్నుడు అయితే నీకు కనపడవు. నువ్వు పండితుడు అయితే నువ్వు చూడవు. పండితుడు అవ్వాలి అంటే కర్మయోగం చేయాలి. కాబట్టి ఈ కులాలు, ఈ మతాలు, ఈ జంతువుల్లో ఎక్కువ తక్కువలు ఇవన్నీ చాలా తప్పు. అందరిలోనూ ఉన్న పరమాత్మని దర్శించుకో. ఇప్పుడే అనుకున్నాం మనం, అవర్ బాడీ ఈజ్ ఏ టెంపుల్. ఈ మందిరం ఏదైతే దైవ మందిరం ఏదైతే ఉందో, ఈ దైవ మందిరం లోపల పరమాత్మ అక్కడ చక్కగా ప్రతిష్టాపించబడి ఉన్నాడు. లోపల హాయిగా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి పరమాత్మని ఇతరులు ప్రతి వాళ్ళలోనూ మనం దైవాన్ని చూడాలి. దుష్టుల్ని చూడకూడదు. వీడు దుష్టుడు, వీడు అలాంటి వాడు అని అనుకోవడం మన యొక్క అజ్ఞానం. అంటే ఏ పదార్థంలో కూడా, ఇదే కాదు పదార్థాల్లో కూడా బ్యాట్. ఉదాహరణకి మహారాష్ట్రలో ఒక గజానన్ మహారాజ్ అని షిరిడి సాయిబాబాకి పూర్వుడు. ఆయన అక్కడ గజానన్ మహారాజ్ అని ఒక మహాయోగి ఉండేవాడు. ఒక పెద్ద వ్యాపారవేత్త భోజనానికి వెళ్ళాడు. ఒక వివాహంలో భోజనం చేసినప్పుడు ఏదో కాసేపు అక్కడ జనం బాగా ఉన్నారు, కాసేపు గాలి పీల్చుకుందామని బయటకు వచ్చి భోజనాలు అయ్యాయి. బయటకు వచ్చేటప్పటికి అక్కడ భోజనాలు అయితే ఆకులన్నీ ఒక చోట వేశారు, తినేసిన ఆకులు, ఎంగిలి ఆకులు. అక్కడ ఒక ఆయన కూర్చుని ఆ ఆకుల్లో ఉన్నటువంటి పదార్థాలన్నీ ఓ దాంట్లోకి ఎత్తుకుని తింటున్నట్ట. పాపం ఈ వ్యాపారస్తుడికి చూసి బాధ కలిగి ఏంటయ్యా ఒకసారి లోపలికి వచ్చి అడిగితే వాళ్ళు ఇంత అన్నం పెడతారు కదా, అన్నం నువ్వు ఎందుకు, లేకపోతే నేనైనా నీకు రికమెండ్ చేస్తాను అని, ఇది నిజంగా జరిగిన కదా అని అంటే ఆయన ఏమన్నా అంటే ఆ వృద్ధుడు, నీకు అక్కడ ఆహారం ఇక్కడ ఆహారం అది ఇది అని, నాకు అన్నీ ఒకటే, అన్నిట్లో నాకు సమానమే, అన్నిట్లో కూడా నేను పరమాత్మ
ప్రసాదంగానే భావిస్తాను అనగానే ఈయనకి ఒక జ్ఞానం కలిగినట్టయి పాదాలకి నమస్కారం చేసి ఆయన ఈ ఈ వ్యక్తిని గౌరవం చేసి ఆ వ్యక్తితో పాటు వెళితే అక్కడ ఆ వ్యక్తి షిరిడి సాయిబాబా ఉదాహరించిన మహాత్ముల్లో ఆయన ఒక వ్యక్తి అయ్యాడు. గజానన మహారాజుకి అనేక దేవాలయాలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. ఇప్పటికి కూడా మహారాష్ట్రలో గజానన మహారాజు దేవాలయాలు ఉన్నాయి. అంటే అన్నిటికీ అతీతంగా ఉండగలిగిన శక్తి, అంటే అందరూ అలా ఉండాలి కాదు, అంత శక్తి కూడా ఈ కర్మయోగులకు వస్తుంది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అలాగే షిరిడి సాయిబాబా కూడా మొత్తం అన్నిళ్ళు తిరిగి బిచాటం చేసి ఒక చిప్పలో ఈ ఆహారం అంతా పెట్టేవారు. పెడితే శిష్యులు తినేవారు, బాబా తినేవారు. అక్కడ కొన్ని కుక్కలు అవి తిరుగుతూ, గొర్రెలు తిరుగుతుండేవి. ఆ జంతువులు కూడా మూతి పెట్టి తింటూ ఉండేవి. ఆయనకి ఏమీ తేడా లేదు. జంతువు తిన్నది అది, వాటికి ఆహారం అదే, నాకు ఆహారం అదే, అందరం కలిసి తిందాం. అంతా పెట్టిన ఆహారాన్ని ఎవరికి కావాలంటే వాళ్ళు తినచ్చు. ఆయనలో ఇది జంతువు, ఇది మనిషి, ఇది వీళ్ళు ముట్టుకునేవాళ్ళు, వీళ్ళు కానివాళ్ళు, వీళ్ళు గొప్పవాళ్ళు, పేదవాళ్ళు అనేం లేదు. ఆ రకమైనటువంటి దృష్టి, సమదృష్టి చాలా గొప్పది. అది మనకు ఉండాలి. అంత గొప్ప దృష్టి కాకపోయినా మనకి ఎంతవరకు అవసరమో అంతవరకైనా పండితాహ సమదర్శన, మనకు సమదర్శనం అనేది ఉండాలి. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి అసమ్మూఢో బ్రహ్మవిద్బ్రహ్మణి స్థిత. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నేను అనుకున్నది అయిపోగానే నా ఆనందపడిపోయి నా అంత గొప్పవాడు లేడు, నా ప్రహృష్యేత్ ఆనందపడిపోతూ గ్రేట్ అనుకోవద్దు. నో ద్విజేత్ ప్రాప్య చ అప్రియం, అప్రియమైనది వచ్చింది అనుకోండి అయిపోబోని కుండిపోవద్దు. కష్టాలు వస్తే కుంగిపోవద్దు, సుఖాలు వస్తే ఆకాశాన్ని వరకు పొంగిపోవద్దు. అన్నిటినీ సమానంగా తీసుకుని గంభీరంగా ఉండాలని నేర్చుకో నాయనా అని అర్జునుడికి చెప్తున్నాడు. అందుచేత స్థిరబుద్ధి అసమ్ముడ, అప్పుడు స్థిరబుద్ధి అవుతుంది. అంతే. ఇంతకుముందు మనం అనుకున్నాం స్థితప్రజ్ఞలం అవుతాం మనం. బ్రహ్మణి స్థిత, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. కర్మ సన్యాసం ఎవరైతే చేశారో వాళ్ళకంటే గొప్పవాళ్ళం అవుతాం, ఉన్నతులం అవుతాం. కాషాయ వస్త్రాలు వేసుకుని పనులు చేయకుండా ఎక్కడో తపస్సు చేసుకునే వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. కానీ వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో దానికి మించిన ఫలితము మనకు వస్తుంది. గృహస్థులకు మనం అలా ఉండొచ్చు. సంఘంలో బతుకుతూనే నలుగురిలో ఈ విధంగా ద్వంద్వాలకి అతీతంగా ఉండొచ్చు. అది చెప్తున్నారు. ఇది చెప్తూ ఉంటే ఇప్పుడు ఎవరు ఏ పనిలో ఎంతవరకు ఉండాలి, గర్వం అనేది ఉండకూడదు. ఒక మహావిద్వాంసుడు నది దగ్గరికి వెళ్ళాడు. పడవ వాడిని, నేను అవతల ఒడ్డుకి వెళ్ళాలి, దానికి తీసుకెళ్తావా అంటే పదండి అన్నాడు. కూర్చోబెట్టి పెడుతుంటే అనుకోకుండా పెడుతుంటే ఈయన కాలక్షేపం తోచక ఏం చదువుతున్నావు అన్నాడు పడవ. అబ్బాయి నేనేం చదువుకోలేదండి, నీకేమన్నా మా మంత్రాలు వచ్చా, లేకపోతే ఏమైనా శ్లోకాలు వచ్చా, ఏమైనా చదువుకున్నావా పుస్తకాలు? అబ్బాయి ఏం చదువుకోలేదు. నేను అలా చదివాను, నాకు ఇలా సన్మానం అయింది, వాళ్ళు సన్మానం చేశారు, వీళ్ళు చేశారు, చాలా చెప్పాను. అన్నీ చెప్పాక నది మధ్య దాకా వెళ్ళాక అనుకోకుండా సుడిగుండాల్లోకి వెళ్ళిపోయింది పడవ. వెళ్ళిపోతే ఈ పడవవాడు, అయ్యా మీకు ఈత వచ్చా అండి, పడవ మునిగిపోతుంది, అయ్యా మీకు ఈత వచ్చా అండి అంటే, నాకు ఈత రాదయ్యా అన్నాడు. నాకైతే వచ్చండి అన్నాడు. తక్కువని వాడు దూకేశాడు, ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే ఇతరుల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం ఏదో చాలా గొప్పవాళ్ళం అనుకుని. అందరిలోనూ ఏదో గొప్పతనం ఉంటుంది. ఆయా సందర్భాల్లో ఆ గొప్పతనం వాళ్ళు చూపించుకుంటూ ఉంటారు. నేనేదో చాలా గొప్పవాళ్ళని అహంకరిస్తే చివరికి ఏమైంది, అవసరమైన చోట నాకు ఉండవలసిన జ్ఞానం లేక నా ప్రాణమే పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరికి తక్కువ కారు ఈ సృష్టిలో. ఎవరిలో అంటే ముఖే సరస్వతి అంటారు. అంటే ఎవరిలో ఉండే గొప్పతనం వాళ్ళలో ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఒక్కొక్కళ్ళు ఒక స్పెషల్ క్వాలిటీ, ఎక్స్ట్రా ఆర్డినరీ క్వాలిటీ, గొప్ప క్వాలిటీ, గొప్ప లక్షణం అనేది ఉంటుంది. అది మనం గౌరవించాలి. అదొక దైవత్వం. అందుకని ఆ విధమైనటువంటి దాన్ని మనం గ్రహించాలని చెప్తూ సర్వభూత హితే రతాః అంటారు. అన్ని జీవరాశులకు హితవు కలిగేలాగా మనం చూడాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాః చిన్నద్వైధాయతాత్మానః
సర్వభూతహితే రతాః. అందరిలో ఉన్న గొప్పతనం చూడాలి, అందరిలో ఉన్న మంచిని మనము కోరుకోవాలి. శంకరాచార్యుల వారు ఒకసారి వెళుతూ కొంత దాహం వేస్తుంది, ఎలాగ ఎక్కడ మంచిని తాగాలనుకుంటుంటే ఒక పాపం అస్పృశ్యుడు వాడి చేతిలో కొండ పట్టుకుని వెళ్తున్నాడు. ఇతనికి చూడగానే ఆ అస్పృశ్యుడి చేతిలో కొండ నీళ్లు తాగచ్చా మనం అని అనిపించింది. 10 అడుగులు వేశాక అస్పృశ్యుడు అనేవాడు ఉన్నాడా, నేను మహాపండితుడు, నేను ఏదో చదువుకున్నవాడిని అనుకుంటే నాకే ఇలాగట్టి భావం ఉండకూడదు కదా అని అతని దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు అడిగి తీసుకుని తాగారు. అతను ఉద్వనంటున్నా సరే, నాయన మనమంతా సమానమే అని చెప్పారు. శంకరాచార్యులు లాంటి వారే అందరిలో సమానాన్ని చూడగలిగారు. రామానుజాచార్యులు వారు చిన్నతనంలోనే గురువుగారి దగ్గర నేర్చుకుంటూ ఉండేవారు. గురువుగారి దగ్గర అన్ని మంత్రాలు, అన్ని శ్లోకాలు, అన్ని రకాలైనటువంటి వేదాలు నేర్చుకుంటుంటే గురువుగారు ఒక మహామంత్రం ఒకటి చెప్పారు. అష్టాక్షరీ మంత్రం అని ఒక 8 అక్షరాల మంత్రం, ఓం నమో నారాయణాయ. అది ఇప్పుడు కామను, కానీ ఆ రోజుల్లో అది చాలా గ్రేట్, ఎవరు పడితే వాళ్ళు చెప్పేవారు కదా. ఆ అష్టాక్షరీ మంత్రాన్ని బోధిస్తూ ఏం చెప్పారంటే, ఒక కండిషన్, ఒక నియమం, ఇది ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, మీకు నేను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి బోధిస్తున్నా, ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు, అనర్హులు చాలామంది ఉన్నారు, కాబట్టి దీన్ని మీరు రహస్యంగా మీరు పెట్టుకుని అర్హులైన వాళ్ళకి పెద్ద అయిన తర్వాత బోధించండి. ఎందుకంటే ఈ మంత్రం ఎవరైతే పఠిస్తారో ఆ పఠించిన వాళ్ళు తిన్నగా మోక్షానికి వెళ్ళిపోతారు, నరకానికి యమలోకానికి వెళ్ళరు, మోక్షానికి వెళ్ళిపోతారు. అంత గొప్ప మంత్రం. ఈ మంత్రం మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది మరణించిన తర్వాత. కాబట్టి ఇంత గొప్ప మంత్రాన్ని ఎవరి పడితే వాళ్ళకి బోధించకూడదు, ఎందుకంటే ఇది మోక్షాన్ని మనకి ప్రసాదించే మంత్రం అని చెప్తే శ్రీరంగంలో జరిగింది, తమిళనాడులో ఉన్న శ్రీరంగంలో జరిగింది. ఎప్పుడు సుమారు 1000 ఏళ్ళ 1100-1200 ఏళ్ల క్రితం. అప్పుడు రామానుజాచార్య వారు శ్రీరంగనాథుని దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయం గోపురాన్ని పైకి వెళ్ళి అధిష్ఠించి పైన గోపురానికి ఎక్కి చుట్టూ 4 వైపులా ఉన్నటువంటి రోడ్ల మీద వెళ్తున్న జనానందరినీ రండి 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 అని పిలిచి, వీళ్ళందరినీ పిలిచి, మీ అందరికి ఒక మహామంత్రాన్ని బోధిస్తున్నాను, ఇది మీకు మోక్షాన్ని ప్రాప్తించేలా చేస్తుంది, జీవితాన్ని ఆనందమయం చేస్తుంది అని ఓం నమో నారాయణాయ మా అష్టాక్షరి మంత్రాన్ని బోధించారు. ఇది కింద నుంచి ఎవరో శిష్యుని చూసి గురువు గారికి చారేశారు. గురుగారు మీరు చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా ఈ ఆయన వెళ్ళి అందరికీ చెప్పేస్తున్నారండి, అర్హులు అనర్హులు అనేది లేదు, మొత్తం కొన్ని వేల మంది వినేశారు, అందరూ వినేశారు, మీరు అనండి అని వాళ్ళ చేత అనిపించేశారు కూడా, అంటే పిలవండి ఇమీడియట్గా పిలవండి అన్నారు. పిలిచారు, తీసుకెళ్ళి గురువు గారు నమస్కారం అండి, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర నమస్కారం చేస్తే, ఏరా నువ్వు ఎందుకు ఇలా తప్పు చేసావు, అనర్హులందరికీ చేసావు, అనర్హులకి ఉపదేశిస్తే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పాను కదా, ఎవరికి ఉపదేశించాలో వాళ్ళకి ఉపదేశించకపోతే నరకానికి వెళ్ళిపోతావు, ఇప్పుడు నువ్వు చేసిన పనికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే, గురువుగారు నన్ను క్షమించండి, నరకానికి వెళితే నేను ఒక్కడనే వెళ్తా, కానీ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళ్తారు కదండి, మరి వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళేలాగా చేయగలిగాం కదండి మనం బతుకున్నది అందుకే కదండి, నేను ఒక్కడిని నరకానికి వెళ్తే మాత్రం ఏమైంది, నా బ్రతుకు వ్యర్థమైన అంతమందికి మోక్షానికి వెళ్ళే అర్హత కలగజేశాను నేను మీ దయ వల్ల అని అనగానే గురువు గారికి ఒక్కసారి, ఇంత విశాల హృదయంతో నేనేనాడు ఆలోచించలేదే, కులాలు తక్కువ, మతాలు తక్కువ, వాళ్ళు తక్కువ, వీళ్ళు తక్కువ, వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు, నేనే గొప్ప కులం, నాదే గొప్పది, నేనే గురువు, నేను ఎవరికి పడితే వాళ్ళకి చెప్పకూడదు అనుకున్నాను తప్ప సర్వే జన సుఖినో భవంతు అని ఈనాడు అనుకోలేదు. అంతమందికి మోక్షానికి వెళ్ళడం కోసం నరకానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి రామానుజుడు చిన్నవాడైనా నిజంగా నా కళ్ళు తెరిపించాడు అని రామానుజుడికి శిష్యుడైపోయాడు ఆయన గురువు గారు. ఇది నిజంగా జరిగిన కథ. అంటే దీన్ని బట్టి ఏమవుతోంది అంటే, మనము సర్వభూత హితే రతాః, అందరి మంచిని కోరుకోవాలి. దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ ట్రూత్ ఆఫ్ ది లైఫ్ వీ హ్యావ్ టు లెర్న్ అండ్ పుట్ ఇన్ ప్రాక్టీస్, ఇన్ అప్లికేషన్.
లభంతే బ్రహ్మ నిర్వాణం. నీకు బ్రహ్మజ్ఞానం వచ్చినంత మాత్రం గొప్పవాడైపో. ఋషయ క్షీణకల్మష ఛిన్నద్వైధా యథాత్మాన సర్వభూతైతేత. కాబట్టి అందరిలో సమానత్వాన్ని చూడాలి, అందరి మంచిని కోరుకోవాలి. ఆ విధంగా కర్మయోగిని కావాలి. డూ బీ ఏ ప్రాక్టికల్ మ్యాన్. అది కూడా ఏంటి? యజ్జితాతడిచి శ్రేష్ఠ తత్తేవైతరో జనా. శ్రేష్ఠులు చేసినట్టు చేసేటువంటి పనం. ఇది ఇలాంటివి రావాలి అంటే నీవు శరీరాన్ని కూడా నీవు ఒక అదుపులో పెట్టుకోవాలి. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో. ఇందాక చెప్పాను, చూసిన, మాట్లాడిన, స్పృశించిన, ఏ రకమైన అనేక రకాలైనటువంటి చెప్పాను. అందుకని వీటన్నిటిని పవిత్రంగా ఉంచుకుంటూ నీ భృకుటి మీద దృష్టి పెట్టుకుని ఒక చోట స్థిరముగా కూర్చొని నీవు నిలకడగా కూర్చొని ప్రాణాయామం చేస్తూ ప్రాణ అపానం సమం కృత్వ ప్రాణవాయువుల్ని చేస్తూ అన్ని అవయవాల్ని సమానంగా జాగ్రత్తగా చూసుకుంటూ నాసాభ్యంతర్జాలం చక్కగా ముక్కులోంచి గాలి పీలుస్తూ చాలా చక్కగా లోపలికి పీలుస్తూ ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఒక మహాత్ములు యోగులు చెప్పిన పద్ధతిలో చేసుకుంటూ నీ శరీర ఆరోగ్యము బాగా చేసుకో, మానసిక ఆరోగ్యం బాగా చేసుకో, ఆధ్యాత్మిక అభివృద్ధిని సంపాదించు. సంఘములో నీకొక మంచి జీవితాన్ని, మంచి పేరుని, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నువ్వు అవలంబించి అందరికీ ఒక ఉదాహరణాత్మకుడుగా, ఒక విధంగా ఉదాహరణాత్మకంగా ఉండి అందరికీ కూడా ఒక దారి చూపించేలాగా ఉండు. అది నిజమైన కర్మయోగి యొక్క లక్షణము. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్షపరాయణ విగతేచ్ఛాభయక్రోధో యః సదా ముక్త ఏవ చ. అంచేత భయాన్ని, క్రోధాన్ని లేకుండా చేసుకో. చక్కగా ఇంద్రియాన్ని దగ్గరగా పెట్టుకో. మనస్సు, బుద్ధి ద్వారా మనస్సును అదుపులో పెట్టుకో. మనస్సు ద్వారా ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. ఆత్మ ద్వారా బుద్ధిని అదుపులో పెట్టుకో. ఈ విధంగా మునులు చేస్తావనుకుంటున్నావు, నువ్వే ఒక ముని అయిపోతావు, మోక్షపరాయణుడు అవుతావు. కాబట్టి ఆ విధంగా నీవు చేయవలసింది భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతే. ఈ విధంగా నీవు గడిపేటువంటి జీవితము యజ్ఞమవుతుంది. జీవితమే యజ్ఞం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మన జీవితమే ఒక యజ్ఞము. మన చుట్టూ ఉన్నటువంటి ఈ విశ్వం అంతట్లోనూ మనము చేసే యజ్ఞంలో 21 సమిధలు వేసి చేసే యజ్ఞం. అంటే 21 అంటే ఏంటి? పంచభూతాలు 5, పంచతన్మాత్రలు 5, తర్వాత కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 4 5 20 ప్లస్ నీ మనస్సు. ఈ 21 నీవు చేసే మనస్సు పని మీద, నీ జీవితం యొక్క సార్థకత మీద ఉంచి చేసినట్లయితే నిన్ను మించిన యాజ్ఞికుడు లేడు. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞకృత్యజ్ఞి యజ్ఞభుగ్యజ్ఞ సాధన. పరమాత్మే యజ్ఞము. చేసేవాడు ఆయన, చేయించేవాడు ఆయన, ఫలితం కూడా ఆయన. ఎందుకంటే ఈ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి. అందుకని విష్ణు సహస్రనామంలో మొట్టమొదటి విశ్వం విష్ణు అంటారు. విష్ణు అంటే విశ్వమే. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూత భావన భూతకృత్. జీవాలను తయారు చేసి పుట్టించేవాడు ఆయనే. భూతభృత్ జీవాన్ని అభివృద్ధి చేసేది ఆయనే. భావో భూతాత్మ ఈ జీవాల్లో ఉన్న ఆత్మ ఆయనే. భూత భావన భూతాలన్నిటికీ గమనాన్ని కలిగించేవాడు ఆయన. అన్నీ ఆయన కాందేవి. అలాంటి విష్ణువుని, పరమాత్మని మనము పొందాలి అంటే ఆ పరమాత్మని మనం అన్నిటా చూడాలి. మన జీవితంలో మనం ఎదుర్కొన్న అనుభవాలన్నిట్లు కూడా పరమాత్మ యొక్క నిర్దేశాన్ని, డైరెక్షన్ అది చూసి పరమాత్మమయము అని తెలుసుకున్నట్లయితే అది కాయేంద్ర వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనవా ప్రకృతి స్వభావ కరోమి యజ్ఞ సకలం తస్మై నారాయణాయేతి సమర్పయామి అనుకుంటూ దైవ సమర్పణలో మన జీవితాన్ని మనము గమించాలి. అభివృద్ధి పొందేలాగా, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇతరులు నేర్చుకునేలాగా మనం నడపాలి అనేది ఈ
కర్మ సన్యాస యోగం అనే దాంట్లో శ్రీకృష్ణ పరమాత్మ మనకు అర్జునుడి ద్వారా బోధించాడు. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ ల్యాబొరేటరీ ఆఫ్ ఇది ఒక గొప్ప ప్రాక్టికల్ సైన్స్ ల్యాబొరేటరీ లాంటిది. ఇందులో మనకు వచ్చిన ఎస్సెన్స్ ఏంటంటే ది రిజల్ట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఈజ్ ది కర్మయోగా ఈజ్ ది గ్రేటెస్ట్ ఇన్ అవర్ లైఫ్ విచ్ గివ్స్ మెంటల్ పీస్, హెల్త్ అండ్ హ్యాపీనెస్. ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.